హాయ్ అండి. వెల్కమ్ టు విహాన్ టాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున మన హిందూ సాంప్రదాయం కానీ, శ్రీరాముని భక్తులు కానీ, ప్రపంచం నలుమూలల శ్రీరాముని యొక్క విశిష్టతలు, ఆయన యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవడానికి, శౌర్యాన్ని వెల్లబుచ్చడానికి ఈ రోజున ఒక విశిష్టమైన ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజున శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మన అయోధ్య మందిరంలో, రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తిగా జరిగిపోయిందని వెల్లడించడం జరిగింది. అయోధ్య రామ మందిరం మనకు తెలుసు, పోయిన సంవత్సరం జనవరి 22వ తారీఖున బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇంకా అప్పుడు నిర్మాణం జరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటికి. ఈ రోజుతో ఆ ధ్వజారోహణ కార్యక్రమంతో ఆ కాషాయ జెండా ఆ గర్భగుడి మీద 44 అడుగుల ఎత్తులో గర్భగుడిలో నిల్చున్న ఆ ధ్వజారోహణ కార్యక్రమం, ఆ కాషాయ జెండా ఏదైతే ఉందో ప్రపంచం నలుమూలల హిందువులకు కావచ్చు, ఎవరైతే శ్రీరాముణ్ణి పూజించే భక్తులు కావచ్చు, ఖచ్చితంగా ఈ రోజున ఆనందించదగ్గ విషయం ఇది. ఈ రోజున ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరగడం వల్ల నిర్మాణం పూర్తయింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమం నుంచి కొన్ని విశిష్టతలు మనం తెలుసుకుందాం. ఎందుకు ఈరోజు మంగళవారం, అది కాక నవంబర్ 25 ఈరోజు మంగళవారం, ఎందుకున ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మనం శుభకార్యాలు చేసేప్పుడు మంగళవారం కొంచెం వెనకబడతాం, ఆలోచిస్తాం ఎందుకని. కానీ ఈ రోజునే అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తిగా జరిగిపోయింది. ఈ రోజునే అక్కడ కాషాయ జెండా ఎగరడం వల్ల. ఎందుకంటే అయోధ్యలో నిర్మించిన రామ మందిరం 2020 సంవత్సరం ఆగస్టు 5న నిర్మాణం స్టార్ట్ చేశారు. జనవరి 22, 2024 పూర్తి అయిపోయింది. ఈరోజు ఇంతటితో అప్పుడు నిర్మాణం స్టార్ట్ చేశారు. 2024లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో సమాప్తమైంది గర్భగుడి. పక్కన ఉన్న చుట్టుపక్కల నిర్మాణాలు అవన్నీ కూడా ఈ రోజుతో ధ్వజారోహణ కార్యక్రమం చేయడం మొత్తం పూర్తయింది. కాబట్టిన ఈ తరుణంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఈ కాషాయ జెండా శ్రీరాముని యొక్క తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా, సూర్యుడు ఔదర్యాన్ని, అందరికి దయాగుణం గల ఒక విశిష్టమైన ఒక గుర్తింపును తెచ్చిన ఒక వీరుడు మన శ్రీరాముడు. ఆయన యొక్క విశిష్ట విలువని గుర్తు తెచ్చేలా మన వైదిక సాంప్రదాయాలు, అదేవిధంగా హిందూ పురాణాలు మనం ప్రపంచం నలుమూల చాటి చెప్పే విధంగా ఆ కాషాయ జెండాను రూపొందించడం జరిగింది. అదేవిధంగా గర్భగుడి నుంచి 44 అడుగుల ఎత్తులో నిర్మించి 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఈ ధ్వజారోహణ నిర్మాణం, అదేవిధంగా కాషాయ జెండా రూపొందించడం జరిగింది. ఈ కాషాయ జెండాని నిర్మించింది ఎవరంటే గుజరాత్లో అహ్మదాబాద్కు చెందిన ఒక పారాచూట్ సంస్థ. ఇది ఒక 25 రోజుల పాటు శ్రమించి ఈ కాషాయ జెండాని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈ కాషాయ జెండాలో ఉపయోగించిన చిహ్నాలు మనం చూసుకుంటే ఓం, కోవిదార చెట్టు, రాముని యొక్క శౌర్యాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఉదయించే సూర్యుడు, ఈ 3 చిహ్నాలు తీసుకున్నారు. కోవిదార చెట్టు ఎలా అంటే ఎందుకు తీసుకున్నారంటే, వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం చూసుకుంటే కశ్యప మహాముని మందార పారిజాత మొక్కలను అంటు కట్టడం ద్వారా ఈ యొక్క కోవిదార చెట్టును సృష్టించారు. అప్పుడు అంటే ఇక్కడ మనం ఇంకో పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. మనం అంటుకట్టే విధానం ఇప్పుడే కాదు, అంటే పురాణాల్లో, మన ఇతిహాసాల్లో కూడా అవలంబించారనే విధానం మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత ఓం అనేది మన భారతదేశంలో హిందువుల యొక్క సాంప్రదాయం. అది ఆ శబ్దం వింటేనే మన యొక్క శబ్దారోహణం చాలా ప్రతిబింబిస్తుంది. అందరికి కూడా మనసు చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఓంని తీసుకున్నారు. తర్వాత ఉదయించే సూర్యుని తీసుకున్నారు. ఇప్పుడు ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది మంగళవారం కనుక అందరూ మంగళవారం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు కదా. మంగళవారం రోజున, సరిగ్గా ఇదే రోజున, నవంబర్ 25న ఇదే రోజున మనకి అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారు జన్మించారు. అదేవిధంగా సీతారాముల కళ్యాణం కూడా జరిగింది సరిగ్గా ఇదే రోజున. అందుకని ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని, కాషాయ జెండాని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ రోజున చాలా అందరికీ శుభదాయకం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.